బిర్యానీ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది? గ్యాస్ అయిపోయిందిగా, మన ఇంట్లో అయిండదులే. ఇంట్లో నుంచి స్మెల్ వస్తుంది. కుంపదీసి గ్యాస్ వచ్చిందా? అమ్మా అమ్మా. రారా అర్జున్, ఆ? నీ పైన కొత్త ప్రయోగం చేశాను. ఏంటి? ఆ, కొత్త వంట చేశాను రా. అదేంటి గ్యాస్ అయిపోయిందన్నావు, ఇంట్లో బిర్యానీ ఎలా చేసావు? నేను ఈ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్తో చేశాను. ఇందులో మెయిన్ యూనిట్తో పాటు ఇన్నర్ బౌల్, స్టీమర్, సర్వింగ్ స్పూన్స్ అండ్ మెజరింగ్ కప్ వస్తుంది. ఇది 11 డిఫరెంట్ కుక్ ఐటమ్స్ చేసే వర్క్ని ఈ ఒక్క కుక్కర్లోనే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీనిలో రైస్ని ప్లేస్ చేసుకుని ఆన్ చేసుకుంటే చాలు. దీనిలో ఫిజియలాజిక్ టెక్నాలజీ అండ్ 3D హీటింగ్ ఉండడం వల్ల రైస్ని పర్ఫెక్ట్గా కుక్ చేస్తుంది. ఈవెన్ దీనిలో డిఫరెంట్ రైస్ ఐటమ్స్ని అలాగే స్లో అండ్ ఫాస్ట్ కుకింగ్ కూడా చేసుకోవచ్చు. దీనిలో రైస్ మాత్రమే కాదు, బిర్యానీ, కేక్ ఇంకా వెజిటేబుల్స్ని కూడా స్టీమ్ చేయొచ్చు. అండ్ దీన్ని డిటాచ్ చేసుకుని ఇలా వాష్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫుడ్ని లేట్గా తింటే దీనిలో 24 అవర్స్ కీప్ వార్మ్ ఫంక్షన్ కూడా ఉంది. కాకపోతే దీనిలో మైనస్ ఏంటంటే ఈ క్వాంటిటీ 2 to 3 మెంబర్స్కి సరిపోతుంది. రైస్ పర్ఫెక్ట్ కుక్ చేసావు అక్క, కానీ బిర్యానీలో ఉప్పేసింది బాగుండు. నీకు అదే ఎక్కువ. ఒకవేళ మీ ఇంట్లో కూడా గ్యాస్ అయిపోతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. దానికి బయోలో ఉంది అండ్ ఇక్కడ కూడా ట్యాగ్ చేసాము.